నమస్తే అక్క. ఎట్లుండారా? అందరూ బాగుండాలా? అదే మనకు కూడా కావాల్సింది. ఏం లేదు బెంగుళూరులో బసవన్న గుడి దగ్గర కడ్లెకాయ పరిష అనేసి జరిపిస్తాను ప్రతి సంవత్సరము. సూపర్‌గా ఉంటది. ఇదొక జాతరలాగా ఉంటది. జాతరలాగా ఉండేదేంది జాతరే గాని, ఇది సూపర్‌గా ఉంటది. మీకు కావాల్సిన ప్రతి ఐటెము దొరుకుతదీడ. ఇటు చూసుకోండి ఫస్ట్ ఎంట్రన్స్‌లోనే మన దేవుడు రాధా గోపికలు, మళ్ళీ మనకి లక్ష్మీదేవి, సరస్వతీదేవి, బుద్ధుడు, గోమాత అందరూ ఉండన ఈ సైజ్ బట్టి రేట్ చెప్తున్నారు. ఆళ్ళకు మీడియం సైజ్ ఉంటే వాళ్ళు ఒక 300 ఇచ్చి తీసుకుపోతారు. నాకేం వర్త్ అనిపించిందినా. డెకరేషన్ ఐటెమ్ చూడండి ఫుల్‌గా బీభత్సంగా ఉండాయి. నాకు తెలిసి అది 300 వర్త్ అనిపించింది. మీరు బయట పోతే నాకు తెలిసి 600, 700 ఈజీగా అయిపోతదిగా. నాకు తెలిసి ఇట్లాంటి చోట కొనుక్కుంటే మనకి ఏదో రూ. 10 తక్కువొస్తది. ఇంక మాస్కులు చూసుకోండి. ఈ మాస్కులు, బెలూన్లు పిల్లోడు చూడండి వాళ్ళ నాయన మీద కూర్చొని కత్తెత్తుకొని పోతున్నాడు యాడకో యుద్ధానికి. దుమ్ము లేపే ఉన్న వాళ్ళు ఆపోజిటోళ్ళు చచ్చి ఈరోజు. ఇంక ఈడ చూడండక్క ఈ పాప ఒకటి అదేదో గిరగిర బంగారం తిప్పుతాంది చూడండి. అది రూ. 50 చెప్పినారు. చూడండి భలే తిరుగుతుంది. గిర్రని తిరుగుతది 3 సార్లు అట్లా కీ లాగా ఇచ్చేసి అలా వదిలినామంటే పోతున్నది. ఇయన్నీ ఏం చేసినాడో తెలీదు గానీ, ఆ 3 బొమ్మలకి అవి డమ 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 డమని కొట్టుకుంటున్నాడు గ్యాప్ లేకుండా. చిన్న పిల్లకాయల గూడా ఏకశిఖం బొమ్మలు అన్నీ ఇంతకు ఇది మీకు సంబంధించిందెక్క ఇదా? ఇంపార్టెంట్ చూడండి ముగ్గులు యాడ మనం పోసే పనిలే. చక్రాలు, సూర్యుళ్ళు, ఆవులు, గోమాత, నెమళ్ళు, దేవుడి పాదాలు, జీసస్ అంట, యేసుక్రీస్తువి అన్నీ ఏ టు జెడ్ హిందూ, ముస్లిం అన్నికి సంబంధించినవున్నాయిక్క. ఇంక చూడండి కమ్మలు, జింకీలు మీకు ఏది కావాలన్నా చీప్ అండ్ బెస్ట్‌గా దొరుకుతాయిక్క. మళ్ళీ బయట ఆడ ఈడ పోయి వేలు డబ్బులిచ్చేసి ఇదెందుకా? ఇట్లా జాతరలో వచ్చినారనుకోండి ఇవి చూడండి ఫిక్స్‌డ్ ప్రైస్ అంట రూ. 50 గాజులు చూడండి ఎట్లుండాయో. బంగారం గాజులు గావాలన్నా, వెండి గాజులు గావాలన్నా, ఆ బంగారులో డిజైన్‌లు గావాలన్నా, వెండిలో డిజైన్‌లు గావాలన్నా, ఏది గావాలన్నా ఎత్తుకోండిక రూ. 50 అంటే అట్లా పిచ్చి కల జత అది. ఇవైతే నాకేందో భలే నచ్చినాయిక్క చూసేదానికి లుక్ భలే ఉండాయా. ఇవి రేట్లేం మనం అడగలేదు గానీ, జనాలు మాత్రం సందులేరుకో. లేదంటే చీప్ అంటే డెడ్ చీప్‌గా దొరకుతాంటే ఎందుకు జనాలు రాకుండా ఉంటారు. ఇవి చూడండి. ఇవి మామూలుగా నాకు తెలిసి సన్మానానికి లేదంటే దేవుడు ఫోటోలకి అటాటివేస్తే కొంచెం రిచ్ కిడ్స్ ఏసేదనమాట. ఇట్ట చీప్‌గా కొనుక్కున్నామనుకో మళ్ళీ ఏమన్నా రిచ్‌గా ఏసుకోవచ్చు బయట. ఇంక ఇయన్నయితే బుడగలు వదులుతూనే ఉన్నారు కానీ ఎవరికి పిల్లకాయలు, ఆడపిల్లకాయలు ఫోటోలు, వీడియోలు తీస్తాండే. ఈనాడు అద్దేది, ఈడు కొట్టేది, అద్దేది, ఈడు కొట్టేది అందరూ నేను కూడా నాతో పాటు ఇద్దరు, ముగ్గురు వచ్చేసినారు మళ్ళీ. అంతా వీడియోలు తీసుకుంటమే. ఆయన తగ్గనేలే ఆయన. తీసుకోండి మీరు తీసుకునేంతనేసి. ఇక మెయిన్ ఇది ఎక్కమంది వ్యాపారమా చూడండి బుడిగీలు. చానా మంది ఇవి యూట్యూబ్‌లో వీడియోలు తీసి పెడతాంటారు. ఈ చిన్న చిన్న బుడిగీల్లో, డబ్బాల్లో వీటిలో అన్నాలు చేసేసి వీళ్ళు వ్యూస్ కూడా లక్షల్లో, కోట్లలో పొడుస్తుంటాయి ఇట్లాంటి వీడియోలకి. నేను ఫస్ట్ ఇట్లే అనుకున్నా. ఇట్లా బుడిగిలో చేసి పెడతారనేసి. ఇవి నేను కొన్నానుక చూపిస్తా ఏమేమి కొన్నాను లాస్ట్‌లో. ఇవి చూసుకోండి అన్నీ మీకు ఏ ఐటెమ్ కన్నా దొరుకుతాయిక్క. కుక్కర్‌ల కాడ్నుంచి, మిక్సీల కాడ్నుంచి, స్టవ్‌ల కాడ్నుంచి, స్పూన్‌లు అవేంటివి డబరాలు, పెనాలు, కుక్కర్‌లు, బిందులు ప్రతి ఒక్కటి మీకేం కావాలంటే బుడిగిలు చిన్న చిన్న బుడిగిలు, క్యారీలు, కుర్చీలు. ఫస్ట్ నేను ఎట్లా అనుకున్నా యూట్యూబ్ పెట్టేటప్పుడు ఇట్లాంటివి తెచ్చి పెట్టేద్దారనుకున్నాను. ఇట్లాంటివి పెట్టి వీడియోలు చేసి పెడతారు. జమ్‌ని పొడుస్తాయనుకుంటే నేను గూడా. కాకపోతే యాడ దొరకలే. బెంగుళూరులో ఏదో కేఆర్‌పురం దగ్గర ఒక స్టోర్ ఉండే. ఆయనకి ఫోన్ చేస్తే ఏదో రెనోవేషన్ జరుగుతుందబ్బా ఇంకొక 2, 3 నెలలు ఇంకా నన్ను మాట్లాడిచ్చొద్దనేసినాడు. సరే నేను గమ్మున అయిపోతే ఇదొక చెనిక్కాయలుండే. ఆడ చెనిక్కాయలుంటాయి. అదే కర్రలకాయ అంటే కన్నడలో చెనిక్కాయలనేసి. ఈడ చూడండి. మేము ఆడ తీసుకునేసినాము. ఆడ తీసుకునేసి ఇంకా ఉంటాయో ఉండవో షాపులనేసి మేము అట్లా కింద మీద పడి తీసుకునేసినాము. మళ్ళీ ముందరకొచ్చి చూస్తున్నాం 3, 4 షాపులుండాయి. ఆ ఒక సందులో ఇంకా ఎన్నో అది చానా పెద్దది మామూలుగా అది చిన్నది కాదది జాతర. చానా పెద్ద జాతర. ఎకసెకంగా ఉంటాయి చూడండి. చెనిక్కాయలు గూడా ఏడ పోసి పెట్టేస్తున్నారు. మీకెవరికన్నా ఇట్లా తీసుకోవాలనుకుంటే ఆ బుడిగలు, గిడిగలో మంచి టైంక వచ్చి తీసుకోండి. మళ్ళీ దొరకవు. నాకు తెలిసి బెంగుళూరులో కూడా ఏడ లేవట చిన్న బుడిగలు దొరికేది. ఇవి చూడండి రోజా పూలు భలే ఉండయా! ఇవేంలే ఊరికే అట్లా అనేసి తగిలించుకునేవచ్చు జుట్టులో. చూడండి. అట్లనేమో తగిలించుకొని పోతా ఉన్నాము. ఒక ఫ్లవర్ రూ. 20 చెప్పినారక్క. నేను 5 కొనుక్కుంటే రకరకాలుగానే ఉన్నాయి ఆడ అక్క దగ్గర ఎన్ని రకాలుంటే ఫుల్‌గా ఉన్నాయిలే ఒక 6, 7 రకాల దాకా ఉండే. నేను ఒక 4, 5 రకాలు తీసుకున్నాను. 5 రకాలు తీసుకున్నానక్క. రూ. 100 అవి. ఇంకా ఎనకాన కనిపించేది ఒక్కొక్కటి రూ. 20క. ఒక క్లిప్ ఒకటి మళ్ళీ అవి పక్క పిన్‌లు, సైడ్ పిన్‌లు అవేదో అవి. ఇంక ఈ 3 ఇవి ఆ 3 ఒక రూ. 60 పడింది. ఇది 20, 20 రూ. 100 పడిందిక. రూ. 160 ఆడికి లెక్క. ఒకసారి కొనేసినామంటే మళ్ళీ పూలు కొనే పనే ఉండదుక. ఇంక ఈ బ్యాగ్ చూడండి. ఇవే మనం కొన్న బుడిగలు చూసుకోండి ఇంకా.
ఇవి మన సామాన్లు నేను కొనుండేదే. రూ. 160 పడింది నాకు. ఈ పెద్ద గుండాలొచ్చి ఇది, ఇది మళ్ళీ పెను. ఈ 3 రూ. 50 మళ్ళీ అవెంతేసినా 110 ఏసినాడు మిగిలింది. పక్కనోడి సామాన్లంతా. నేను అడగలా. యాడనో హోటల్‌కి ఆడికి, ఈడికి పోయి వేలు, వేలు ఖర్చు పెట్టేస్తాం పాపం. వాళ్ళేదో 5, 10కి ఆశపడొస్తారు. వాళ్ళు అటో ఎటు నుంచో తమిళనాడు నుంచి వచ్చుండారు వాళ్ళు. పాపం వాళ్ళకేమొస్తది వాళ్ళ దగ్గర ఏంది వ్యాపారం అనేసా అట్లా తీసుకొనేసినాను. మీరు ఎవరైనా ఇట్లా చిన్న బుడిగి చూడు సూపర్‌గా ఉంది కేజీ నాకేమో భలే నచ్చింది చూడు స్టవ్వు. దాని మీద బాగా నిలుస్తాయి ఇవన్నీ. కరెక్ట్‌గా మనం పల్లెటూరులో ఉండేవాళ్ళైతే, ఈడ మాకు టౌన్‌లో అది కుదరదు. బాడిగలోడు కాబట్టి వాడు తుక్కు లేపేస్తాడు వాడు. అందుకనేసి తెచ్చుకున్నామనుకోండి చూడండి జమ్మని అట్లా పెట్టేసినామా, ఆ కింద 4 పుల్లలేసేసినామంటే జమ్మని వీడియోలు తీసి పెట్టొచ్చు. చానా పాపులర్ కూడా అయిపోడొస్తారు. మీరు బెంగుళూరులో ఉంటే పోయి కొనుక్కోండి. లేదు మీరు బెంగుళూరు లేదు ఎట్లమ్మా అంటే మీకెవరైనా తెలిసినోళ్ళుంటే కూడా వాళ్ళ దగ్గర తెప్పించుకొని కొరియర్ చేపించుకున్నానుక మళ్ళీ, మళ్ళీ అంటే మీకాడ దగ్గరలో దొరికేది నాకు తెలిసి చానా కష్టమే. కాబట్టి ఇదే మంచి టైం అని నేను అనుకుంటున్నాను. కానీ నేను 4 గుండాలు తెచ్చుకున్నాను. చూద్దాం వీడియోలో పెడతాను. ఏడ లక్షల్లో, కోట్లల్లో వ్యూస్ వచ్చేస్తాయేమో నాకు భయంగానే ఉండది. ఈ వీడియోలు పెడితే చిన్న, చిన్న బుడిగీలు. ఎందుకబ్బా పెద్ద, పెద్ద గుండాలు చేసి పెడితే మాత్రం ఎవడు చూడరు. ఈ బుల్లిపిత్తులు గుండాలు చేస్తే మాత్రం అందరూ లైకులు, షేర్‌లు, సబ్‌స్క్రైబర్‌లు ఏందబ్బా నాకేం అర్థమే కాలేదా? సరే అక్క. ఇక చూడండి ఇది మెయిన్ ఐటెమ్ మంది. ఎంత పెద్ద క్యారీనో. ఇట్లా క్యారీలో గాని మీరు 3 రకాలు జేసి మీ ఇంట్లో హస్బెండ్‌కి గాని, పిల్లకాయలకి గాని ఏసి పెట్టేసినారా అబ్బబ్బబ్బా! పిచ్చెక్కిపోతది. వాళ్ళు తిని, తిని కడుపు నిండిపోబోతది వాళ్ళకి. చూడండి 3 3 రకాలేసి పంపించొచ్చుగా. వాళ్ళు కడుపు నిండా తినేసి పక్కనోళ్ళు గూడా పంచొచ్చు. అంత పెద్ద క్యారీ ఇది. చానా భలే ఉంది. క్యూట్‌గా నాకైతే భలే నచ్చిందికా ఇది. సో, కాబట్టి మీరెవరన్నా దగ్గరగా ఉంటే కూడా పోయి తెచ్చుకోండి. లేదంటే ఒకటి తెప్పించుకోండికా. యూట్యూబ్‌లో వీడియోలు గట్టా ఉండేవాళ్ళు మంచి టైమా. సరే ఉంటానుకా. సబ్‌స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ జేయండి. భద్రం కో. భద్రం నో.